అహంకారాన్ని తెగ నరికే లీలలో మరొకటి. భగవంతుడు భూమి మీద సంచరిస్తూనే ఏ లోకంలో ఎవడి బుర్రలో ఏం పుడుతోందో కూడా తెలుసుకుంటున్నాడండి. చూడండి ఇక్కడ విశేషం. ఇక్కడ సంచరిస్తూనే ఎవడి బుద్ధి ఎటు వెళుతోందో గ్రహిస్తున్నాడు ఆయన. కనుక మానవుడుగా కనిపిస్తున్నప్పటికీ ఆయన సంపూర్ణమైన మాధవుడు గనకనే ఆయన ఇప్పుడు మరొక లీల చేయబోతున్నాడు. ఆ లీల ఏమిటి అంటే, ఒకప్పుడు నంద ప్రజవాసులందరూ కూడా ఒక పెద్ద యజ్ఞం చేయబోయారట. యజ్ఞము అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్న జాతర. వ్రజవాసులు వీళ్ళు చేసేది, అంతేగాని హోమగుండములు రగిల్చేదే యజ్ఞమని కాదు. ఇది బాగా తెలుసుకోండి. ఆఖరికి దేవతలను ఉద్దేశించి చేసే జాతరలు కూడా భారతీయ సంస్కృతిలో యజ్ఞములే. అశ్వమేధ యాగానికి ఏది సూత్రమో అంకాలమ్మ జాతరకు కూడా అదే సూత్రం, గుర్తుపెట్టుకోండి. ఇదంతా కలిపితేనే హిందూ మతం. కనుక హిందూ మతం అంటే కేవలం నిప్పులు రగిలించి నెయ్యి పోసేదే కాదు. జాతరలు చేసే సామాన్యులు కూడా హిందూ మతంలో భాగమే. వీటన్నిటికీ వైదిక సూత్రం ఒక్కటే. అలాగే ఒక్కొక్కరు వారి వారి స్థాయిల్లో చేస్తారు. ఇక్కడ వీళ్ళందరూ బళ్ళలో యజ్ఞ సామగ్రి అంటే ఆ జాతరలో ఇంద్రుడికి నివేదించవలసినటువంటి రకరకమైన పదార్థములను పెట్టుకుని యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నారట. ఎవరు? నందుడు మొదలైన వాళ్ళందరూ. కృష్ణ పరమాత్మ దాన్ని ఆపేట. ఎందుకు మీరు యజ్ఞం చేయదలుచుకున్నారు అంటే, యజ్ఞం చేయడం వల్ల ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపిస్తాడు, అందుకోసం ఈ ఇంద్రయాగం చేయబోతున్నాం అన్నట్ట. అంటే ఎవడి కర్మకి తగ్గట్టుగా వాడికి ఫలితాలు వచ్చేటప్పుడు మధ్యలో ఈ దేవుడు ఏమిటి అన్నట్టండి ఆయన. ఇది చూస్తుంటే కృష్ణుడు నాస్తికవాదిలా కనిపిస్తాడు యజ్ఞాలు వద్దని. కానీ పొరపాటున అలాంటి కన్క్లూషన్స్కి రావద్దండి. కృష్ణుడు ఇక్కడ ఎందుకు చేస్తున్నాడో చెప్తున్నారు ఇక్కడ. ఇది ఎందుకు అంటే, కాలాత్మన భగవత శక్రదర్పం జిఘాంసయ, ఒకటే మాట చెప్పారు ఇక్కడ. శక్రదర్పం జిఘాంసయ, ఇంద్రుడికున్న అహంకారాన్ని తొలగించడానికే ఈ పని చేస్తున్నట్ట. శక్రదర్ప జిఘాంసయ, అందుకు పైగా తన యొక్క రక్షణ వాళ్ళందరికీ కల్పిస్తున్నాడు. పరమాత్మను ఆశ్రయించుకున్న వారికి ఇటువంటివి అవసరం లేదనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఈ విధంగా వాళ్ళకి చెప్పి ఆపేట. మరి ఏం చేయడం? ఇది తెచ్చుకున్నటువంటి యజ్ఞ సామగ్రి అంతా అంటే మనకి చక్కగా ఆహారాన్ని ఇస్తూ, మన గోవులకు పోషణనిస్తూ ఇక్కడ అద్భుతమైన పర్వతం ఉన్నది. ఏ పర్వతం అది? గోవర్ధన పర్వతం. ఈ గోవర్ధన పర్వతాన్ని ఆరాధించండి అన్నారు. ఇది మరొక ముఖ్యమైన లీల. మరొక ముఖ్యమైన లీల అని చెప్పడమే కాకుండా, బృందావనంలో స్వామి లీలల్లో పరాకాష్ఠకు చెందిన లీలలు రెండు. పరాకాష్ఠ అంటే అల్టిమేట్, పీక్ అనేటువంటి అర్థంలో వాడుతున్నాను. పరాకాష్ఠకు చెందిన లీలలు రెండు, అందులో ఒకటి ఇది. అత్యంత పరాకాష్ఠకు చెందిన లీల మరొకటి ఉంది, అది రేపు ప్రత్యేకించి మనం చెప్పుకుందాం. ఈరోజు ఈ పరాకాష్ఠ లీలను అందరం భావన చేద్దాం. ఇది ఈ పరమపావనమైనటువంటి మార్గశీర్ష శుద్ధ పూర్ణిమ రాత్రి వేళ ఉన్న రోజు, ఉదయం చతుర్దశి, రాత్రి పూర్ణిమ ఉన్నటువంటి రోజున దత్తాత్రేయులు వారు అవతరించినటువంటి దివ్యమైన ఈ రోజున జగద్గురువైన కృష్ణ పరమాత్మ యొక్క ఈ దివ్య ఘట్టాన్ని వినడం ఒక యోగం. ఆ యోగం మనకి ప్రాపింపజేసినటువంటి జగద్గురువుకి నమస్కారం చేసుకుని ఇందులో ప్రవేశిద్దాం. ఈ లీలలో చాలా అంతరార్థములు ఉన్నాయి. పైగా ముఖ్యమైన లీలగా దీన్ని చెప్తారు. రామాయణంలో రామపట్టాభిషేకానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో భాగవతంలో ఈ ఘట్టానికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఏమిటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. మొత్తానికి పరమాత్మ వీళ్ళని ఏం చెప్పాడు? గోవర్ధనగిరికి యజ్ఞ సామగ్రి అంతా ఇవ్వండి, పైగా ప్రత్యక్షంగా స్వీకరిస్తాడు గోవర్ధనుడు అన్నట్టండి. సరే అని వీళ్ళందరూ కూడా చక్కగా గోవర్ధనగిరికి ఇవన్నీ నివేదనలు చేశారు. చిత్రం, ఆ గోవర్ధనగిరి ఇవన్నీ తిన్నదిట. ఇక్కడ ఒక విశేషాన్ని చెప్తారు. కృష్ణుడు గోవర్ధనగిరి రూపంలో ఇవన్నీ స్వీకరించాడు అన్నారు ఇక్కడ. అంటే గోవర్ధనగిరియే కృష్ణుని యొక్క స్వరూపము. ఇక్కడ గోవర్ధనాన్ని మనం తరచుకుంటున్నాం. గోవర్ధనాన్ని మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళి చూడండి. అనేక మంది భక్తులు అక్కడ సుమారు 22 మైళ్ళ విస్తీర్ణం ఉన్నటువంటి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఎలా ప్రదక్షిణలు చేస్తారంటే దొర్లుతూ ప్రదక్షిణలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి మహాత్ములు, వాళ్ళను చూసే యోగం మాకు లభించింది కనుక చెప్తున్నాం. చిత్రం ఏంటంటే అందులో కృష్ణ దీక్షలో ఉన్నటువంటి పాశ్చాత్యులు కూడా చాలామంది ఉన్నారు. అదొక విశేషమైన అంశం. అది గిరిరాజ్ అని చెప్పబడుతూ గోవర్ధనగిరి భాషిస్తున్నాడు. బృందావనంలో ప్రధానమైనటువంటి 3 గిరులు ఉన్నాయి. ఈ 3 గిరులు త్రికూటములు అని చెప్పబడతాయి. ఆ 3 గిరులు బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి. బ్రహ్మగిరి రాధాదేవి యొక్క జన్మభూమి అయినటువంటి బర్సానా దగ్గర ఉన్నటువంటి పర్వతం బ్రహ్మగిరి. అదేవిధంగా కృష్ణ పరమాత్మ పుట్టిన నందవ్రజం అంటే అక్కడ నుంచి వచ్చేసారు వీళ్ళు. ఆ నందవ్రజం దగ్గర ఒక గిరి ఉంది, నందగిరి అని. ఆ గిరి రుద్రగిరి. మరి విష్ణుగిరి ఏదంటే గోవర్ధనగిరి, విష్ణుగిరి. ఇది కృష్ణుడు అవతరించక ముందే విష్ణువంశతో అక్కడ ఉన్నది. అది విష్ణువంశతో ఉన్నది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ తన శక్తిని అందులో ఆవహింపజేశాడు. ఆ కారణం చేత ఆ గోవర్ధనగిరి మొత్తం వీళ్ళ యొక్క యజ్ఞద్రవ్యములను ఆహరించిందిట. చాలా ఆనందపడ్డారు వీళ్ళందరూ. ఎవరిళ్ళకి వాళ్ళు ఆనందంగా వెళ్ళారు. ఈ లోపల ఇంద్రుడికి కోపం వచ్చింది. ఎందుకంటే
తనకు చేయవలసిన యజ్ఞాన్ని కృష్ణుడు ఆపివేశాడు గనక మహాకోపం వచ్చిందిట. కోపం వచ్చి అనుకుంటున్నాడు, పెరుగున్నేతులు త్రావి క్రొవ్వి భువి ఆభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భర దంబోళి ధరున్ పురందరు ననుందాటించి పూజింపక ఆ గిరికిన్ పూజలు చేసి పోజరిదిపో కృష్ణుడు ప్రేరేచగన్. ఆ కృష్ణుడు ప్రేరేపించగానే ఈ గొల్లలందరూ కూడాను నన్ను అవమానిస్తారా? నేను ఎటువంటి వాణ్ణి? దంభోళి ధరుండ. దంభోళి అంటే వజ్రాయుధం. వజ్రాయుధం ధరించాను. ఈ వజ్రాయుధం ఎలాంటిది? వీళ్ళు కొండకు పూజ చేశారే, ఇలాంటి కొండలు ఒకప్పుడు రెక్కలు వేసుకు ఎగిరినప్పుడు ఆ కొండల గర్వాన్ని అణచినటువంటి వజ్రాయుధం ఇది. ఇలాంటి వజ్రాయుధం ధరించిన నన్ను అవమానిస్తారా వీళ్ళు? ఎందుకు అవమానించారంటే ఒళ్ళు కొవ్వెక్కింది వీళ్ళకంటున్నట్టు. ఇక్కడ చూడండి, ఎందుకు కొవ్వెక్కిందంటే పెరుగున్నేతులు త్రావి క్రొవ్వి. ఇలా పెరుగులు నేతులు తాగి ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళు పనిచేశారు గనక నేనేమిటో వీళ్ళకి చూపిస్తానని పర్జన్య శక్తుల్ని పిలుచుకొచ్చాట. ఇక్కడ గణం సావర్తకం నామ. ఇక్కడ ముఖ్యంగా ఇవి ప్రళయకాలంలో కురిసే మేఘములు కొన్ని ఉన్నాయి. అవి పుష్కల ఆవర్తక అని పేరున్న మేఘములు. ఇలాంటి మేఘశక్తులన్నింటినీ పిలుచుకొచ్చాడు ఇంద్రుడు. పిలుచుకొచ్చి మీరు భయంకరంగా ఈ వ్రజంపై కురవండి అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ఇంద్రప్రేరితంగా అవి నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబుల మహోఘంబులై పన్ని ప్రచండగతి చండ మరీచ మండలంబు కప్పి దివిరిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నిబిడాంధకార బంధురంబుగా నిరోధించి బలిభంజన తృతీయ పాద పల్ల భగ్నంపైన బ్రహ్మాండ భాండంబు చిల్లులను జల్లించిన. బ్రహ్మాండం చిల్లులు పడిందా అన్నట్లుగా భయంకరమైన వృష్టిని అక్కడ కురిపించాడు ఇంద్రుడు తన యొక్క పర్జన్య శక్తులతో. అవి శిలలతో పాటు వర్షిస్తూ ఉన్నాయి. నిలవలేక మొత్తం బృందావనవాసులైన వాళ్ళందరూ కృష్ణ కృష్ణ మహాభాగా, అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్తితో కూడా వాళ్ళు కృష్ణునే స్మరిస్తున్నారు. కృష్ణ కృష్ణ మహాభాగా త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్న కుపితాద్భక్తవత్సల. చూడండి ఈ శ్లోకం ఎంత చక్కగా చెప్పారు. కృష్ణ కృష్ణ మహాభాగా, ఓ మహానుభావుడైన శ్రీకృష్ణ, త్వన్నాథం గోకులం. మంచి మాట. ఇక్కడ భాగవతంలో పదబంధాలు చాలా విశేషమైన పదబంధాలండి. సంస్కృతం రానందుకు బాధపడవలసిన విషయం, ఒక భాగవతాన్ని ఒక రామాయణాన్ని చదివి తెలుసుకోలేకపోతున్నామే అని బాధపడాలి. ఇక్కడ త్వన్నాథం గోకులం, నిన్నే నాథుడుగా కలిగినటువంటి గోకులం ఏదైతే ఉన్నదో, నిన్నే నాథుడుగా కలిగిన గోకులం అంటే నువ్వే దిక్కుగా కలిగినటువంటి ఈ గోకులాన్ని త్రాతుమర్హసి దేవాన్న, నువ్వు కాపాడాయి. ఎవరి నుంచి? దేవాత్ అంటే దేవతల నుంచి కాపాడాలి. దేవతలు మాపై కుపితులై ఈ విధంగా మమ్మల్ని బాధిస్తున్నారు కనుక ఓ భక్తవత్సల కాపాడవయ్యా అని ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడు పరమాత్మ కదిలి వచ్చాడు. వర్షంతో ఆకులమైపోతున్న గోకులాన్ని చూసి ధైర్యంగా వాళ్ళందరికీ అభయమిచ్చి, ఇది ఎందువల్ల జరుగుతుందో ఆయనకి తెలియందా? తన్నొక ఇంత గై కొనక తప్పిరి యాగము చేసి రంచు తా మిన్నున నుండి గోపకల మీద శిలల్ కురియింపుచున్నవాడు ఉన్నత నిర్జరేంద్ర విభవోత్తత గర్వనగాధిరుడై కన్నులగానడింద్రుడు ఇటు గర్వపరుండొరు గాన నేర్చుని. గొప్ప మాట వేశాడు. గర్వపరుండు ఒరుగాన నేర్చుని. గర్వం నెత్తికెక్కిన వాడు అవతలి వాడు గొప్పతనాన్ని తెలుసుకోగలడా? కనుక గర్వంతో, పైగా వీడు గర్వనగాధిరుడే కొండెక్కి కూర్చున్నాడు ఇంద్రుడు. ఏ కొండ? గర్వమనే కొండెక్కి కూర్చున్నటువంటి ఇంద్రుడు ముందు వెనకలు తెలుసుకోకుండా, నన్ను గ్రహించకుండా ఈ పని చేస్తున్నాడు. సరే, అతనికి బుద్ధి ఎలా చెప్పాలి? అతని మీద యుద్ధం చేయడం కాదు, వీళ్ళని రక్షించదలుచుకుని పరమాత్మ ఒక్కసారిగా వెళ్ళి ఆ గోవర్ధన గిరిని తన చేత్తో పెకలించి ఎత్తుతున్నాడు. ఇక్కడ చేత్తో ఎత్తాడు స్వామి. కిరియైధర ఎత్తిన హరి. ఆయన కొండెత్తడం పెద్ద ఆశ్చర్యమా అండి? కిరియైధర ఎత్తిన హరి కరసరసిజ ముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరి ఎత్తెన్ చక్క నొక్క కేలన్ లీలన్. ఒక చేత్తో ఎత్తేటండి. ఆయన ఎవడు? కిరియైధర ఎత్తిన హరి. వరాహ రూపం ధరించి భూమినే ఎత్తినటువంటి హరి భూమి మీద ఉన్న కొండనెత్తడంలో ఆశ్చర్యమా? ఎలా ఎత్తాడు అంటే కష్టపడి ఎత్తలేదండి. ఎత్తడిని తీరు చూడండి. కరి సరసిజ ముకుళమెత్తుగతి. ఒక ఏనుగు కొలంలో ఉన్న కమలాన్ని తీసినట్లుగా అన్నాడు. ఎంత చక్కటి మాట. ఒక ఏనుగు కొలంలో ఉన్న కమలాన్ని తీసినట్లుగా ఆ కొండను ఎత్తేట అంటే అలవోకగా ఎత్తాడు. ఆ ఎత్తి పట్టుకుని నిలబడి బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి
పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలంబున్ వలకేల దాల్చే. పిల్లవాడు కూడా ఆడుకుంటూ వెళుతూ తోవలో ఒక పువ్వులు గుర్తుపడితే తీసుకున్నట్లుగా ఆ కొండనెత్తేట. ఎత్తి విపుల ఛత్రంబుగా పట్టి ఆ లీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోపంతికిన్. ఆ భయంకరమైన వానతో చకితమైపోతున్నటువంటి మొత్తం గోపీ గోపంతి మొత్తం వాళ్ళతో పాటు మొత్తం నందవ్రజంలో ఉన్నటువంటి మిగిలిన పశువులు కూడా, కుక్కలు కూడా అందులో ఉన్నాడని వర్ణిస్తాడు ఇక్కడ. మొత్తం అందరూ ఆబాల గోపాలం అంటే ఇదేనండి. వీళ్ళందరూ కూడా మొత్తం ఆశ్చర్యచకితులు చూస్తున్నారు పిల్లవాడు ఎత్తడాన్ని. ముందు మందహాసం చేస్తూ, ఏం భయపడకండి, రండి, రా తల్లి రమ్ము తండ్రి వ్రేతలు గోపకులు రండు వినుడి కర్తక్ష్మాతలమున ఉండు గోవ్రాతముతో మీరు మీకు వలసిన ఎడలను. ఈ కొండనెత్తేనే ఈ క్రింద ఈ ప్రాంతంలో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ హాయిగా ఉండండి, అందరూ రండి, భయపడద్దు. పిల్లవాడు కదా కొండెత్తాడు ఏమవుతుందా అని. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువని శంకింపగా బోలదు. మీరేం శంకించద్దు. ఆ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నా కేలు అల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. మొత్తం సమస్తమైనటువంటి జ్యోతిశ్చక్రాలు, గ్రహమండలాలు, భూమండలాలు ఇవన్నీ వచ్చి మీద పడ్డా నా చెయ్యి చెదరదు అన్నాడు. ఇక్కడ చూడండి, గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. నా చెయ్యి చెదరదు, ఎందుకంటే నేను అచ్యుతుణ్ణి. గొప్ప మాట ఇక్కడ. కృష్ణుడు అచ్యుతుడు. చ్యుతము అంటే జారుట అనర్థం. అచ్యుతుడు అంటే జారని వాడు. ఆయన జారడండి. తన స్థితి నుంచి తానెప్పుడు జారడు, తనను నమ్మిన వారిని జారనివ్వడు. అందుకు అచ్యుతుడు. అలాంటి అచ్యుతుని యొక్క శక్తి ఎలాంటిది? అనంతం, అంతము లేనిటువంటిది, అనంతమైన శక్తి. దానితోనే గోవిందుడు అవుతున్నాడు. కనుక అచ్యుత, అనంత, గోవింద అనే 3 నామాలతో దివ్యలీలను మనం పరిశీలిద్దాం. ఈ విధంగా ఎత్తి పట్టుకోగానే అందరూ ఆనందంగా పుత్రమిత్ర కళత్రాది సమేతులై గోవులు గోపజనులు ఇత్యాదులందరూ అందులో చేరారు. ఆ చేరి ఆశ్చర్యచకితులై చూస్తున్నట్ట. ఆ కూర్చున్న వాళ్ళందరూ ఇంకా చర్చలు మొదలెట్టారండి. ఏమిటి ఆశ్చర్యం? పిల్లవాడెక్కడా, కొండ ఎత్తడం ఏమిటి? ఏదో అర నిమిషమో కాదు, ఇలా 7 పగళ్ళు 7 రాత్రులు గడిచిందండి. అందులో 7 పగళ్ళు 7 రాత్రులు మొత్తం అందరూ అక్కడే ఉన్నారట. మరి ఒక్క పూట తిండి లేకపోతే నీరసాలు వస్తాయే, మరి 7 పగళ్ళు 7 రాత్రులు వీళ్ళకి ఆహారం ఏమిటి? గొప్ప మాటను ఇక్కడ చెప్తున్నాడండి. కృష్ణుడు వీళ్ళందరినీ చూస్తూ ఉన్నట్ట. ఆ కృష్ణుడు సన్నిధిలో ఉండడం చేత వీళ్ళకి ఆకలి దప్పికలు కూడా లేవుట. ఆకలి దక్కలు మరిచిపోయారు కాదు, ఆకలి దప్పికలు లేవు. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్న అమృతావతార గుర్తుపెట్టుకోండి. ఆ కృష్ణ పరమాత్మ నుంచి వస్తున్నటువంటి అమృత శక్తి చేత వీళ్ళు పుష్టి కలిగి తృష్టి కలిగి దానిలో కూర్చొని వాళ్ళు ఒకటే ఆనందంగా కృష్ణ పరమాత్మను చూస్తున్నట్ట. ఈ దృశ్యం ఎక్కడ చూడగలరండి? చక్కగా కొండ ఎత్తి నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని ధ్యానించడం ఒక విశేషం. గోవర్ధన గిరిధరుడైనటువంటి ఆ గోవిందుని వీళ్ళు కనులారా చూస్తూ పరవశించారు. పైగా ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అర్థమవుతోంది, నీ పిల్లాడు సామాన్యుడు కాడయ్యా ఓ నందా అంటున్నట్టు చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళు. మేము చిన్నప్పుడు చేసినవన్నీ తలంచుకుంటూ ఉంటే ఏదో జరిగింది అనుకున్నాం, కానీ జరిగిన ఒక్కొక్కటి ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నామన్నారు. అందుకే ఈ లీల ముఖ్యమైన లీల. ఎందుకంటే మొత్తం నందవ్రజవాసులందరికీ ఈయన నారాయణుడు అని తెలిసిపోయిన లీలండి ఇది. ఇక్కడ స్పష్టంగా పట్టేసింది వీళ్ళకి. ఈయన పరమాత్మ అనే భావం ఇక్కడ గట్టిగా పట్టింది. ఎవరికి? గోపకులకి, గోపికలకి, అందరికీ కూడా. ఇంతవరకు వాళ్ళు ఆయన ప్రేమించారు. ఆ ప్రేమలో సర్వస్వ సమర్పణ ఉంది, అందులో సందేహమేం లేదు. కానీ ఈ లీలతో ఈయన పరమాత్మ అనే భావం రూఢి అయ్యిందిట. అందుకు అవన్నీ తలంచుకుంటున్నారు. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై, ఒకప్పుడు కళ్ళు కూడా తెరవని వయస్సులో దానవి చనుబాలు త్రావి చంపే, అప్పుడు ఆ లీల చేశాడు. తర్వాత 3వ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటంబు కొలదన్ని, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడబట్టుకుని కూల్చి మృతుని చేసి, తల్లి వెన్నెలుకునై తను రోలగట్టిన కొమరుడై మద్దుల కులనిచ్చే. దామోదర లీలని స్మరించారు ఇక్కడ. ఈ విధంగా చేసినటువంటి ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడ. ఇతడు కేవల మనుజుడే, మానవుడు కాడు. 7 ఏండ్ల బాలుడెక్కడా? ఇప్పుడు కృష్ణుడి వయసు 7 ఏళ్ళు. 7 ఏండ్ల బాలుడెక్కడ? క్రీడన్ కరితమ్మి ఎత్తు క్రియ ఇందరు ముంజూడ గిరియెత్తుటెక్కడ? వేడుక నొక చేత నేడు వెరగవు కాదే. ఈరోజు అంత వేడుగ్గా ఒక చేత్తో ఎత్తాడే, ఇది ఆశ్చర్యం కలిగించదా? ఓ నంద గోపవల్లభ, నీ నందనుడు ఆచరించు నేర్పరితనముల్ మానవులకు శిక్షంబులే, మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి.
అని దండం పెట్టేటండి వాళ్ళందరూ. అప్పుడు నందుడు అంటున్నాడు, గర్గమహాముని చెప్పిన సంకేతంబు ఇప్పుడు అతనికి గర్గమహాముని మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చేట. అని ఏదో చెప్పాడయ్యా కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, నాకేం అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ఈయన పరమాత్మ అని. శంక లేదు కృష్ణుండు లోకరక్షకుండైన పుండరీకాక్షుండు అనుచు అంతరంగమును చింతించదా, ఇతడు లోకరక్షకుడైన నారాయణుడే అనుకుంటున్నాను అన్నాడు నందుడు. ఈ సమయంలో ఆ ఇంద్రుడు అలసిపోయాడండి. చూసారా, పరమాత్మ రక్షణలో అలసట లేదు కానీ బాధించేవాడే అలసిపోవాలి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. పరమాత్మ ఎంత చక్కగా రక్షిస్తాడంటే మనల్ని బాధించేవాడు అలసి విసిగి వెళ్ళిపోవాలే తప్ప పరమాత్మ ఎప్పుడూ విసిగిపోడండి. అందుకు ఇంద్రుడు విసిగిపోయేట. పైగా ఆ మేఘశక్తిని కురవమన్నాడు, కురిసేవి, ఇంకా కురవండి అన్నాడు. మేము ఖాళీ అయిపోయాం అన్నాయట. మళ్ళీ మేము ఛార్జ్ అయ్యి రావాలి, ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయాం అన్నారు. మా వల్ల కాదు, కృష్ణుడు పట్టుకున్నాక మేము అది దాటి వెళ్ళలేం అని వెనక్కి వెళ్ళిపోయి ఇంకేం చేస్తాడు, సిగ్గుపడ్డాడు. ఇప్పుడు క్షమాపణ చెప్పుకోవాలి కృష్ణుడి ముందుకు వెళ్ళి. ఏ మొహం పెట్టుకెళ్తాడు కనుక ముందు తాను చేసిన తప్పు బ్రహ్మదేవుడికి చెప్పుకోవాలి. చెప్తే ఆయన క్షమించి వెళ్ళు అంటే వెళ్ళాలి. కనుక ముందు బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తట. తప్పు చేశానయ్యా నేను పరమాత్మ పట్ల అన్నట్ట. ఏ మొహం పెట్టుకు వెళ్ళని అనుకుంటున్నానంటే నేను కూడా 4 మొహాలు పెట్టుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి, ఇలాంటి తప్పే చేసి పర్వాలేదు వెళ్ళానట్టే. ఎందుకంటే స్వామి దగ్గర ఒక గొప్ప విశేషం ఉందయ్యా. అపరాధ సహస్రాణి క్రియంతే అహన్యసమ్మయ దాసోజమితు మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. వేల కొలది అపరాధాలు చేసినా ఒక్కసారి పశ్చాత్తాపంతో శరణు వేడితే అవన్నీ మర్చిపోయి అనుగ్రహిస్తాడు. అదొక్కటే భరోసా మనకి. అనేక జన్మల నుంచి కూడబెట్టుకున్న అపరాధాలు ఎన్ని ఉన్నా మన అర్హతలు కాదు, ఆయన పాదాల మీద పడితే అవన్నీ తొలగించి మన్నిస్తాడు. దయామయుడు ఆయన. అందుకే అన్నమయ్య చక్కగా చెప్తాడు, అపరాధిని నేనైనాను కృపగలవారికి కపటము లేదు అని చెప్పాడు. ఇక్కడ నేను అపరాధిని, అపరాధాల చక్రవర్తిని నేను అంటారు పెద్ద తిరుమలాచార్యుల వారు. అపరాధాల్లో మనం చక్రవర్తులు. ఇలాంటి చక్రవర్తిని క్షమించగలిగే దయ ఆయన ఒక్కడే ఉంది. ఇలాంటి అపరాధాల చక్రవర్తుల్ని భరించగలిగే శక్తి పరమాత్మకు తప్ప ఇంకెవరికీ లేదండి. ఇక్కడ మొత్తానికి నా అపరాధాలని క్షమించమని వేడుకుంటానంటే మరి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళను, ఏదైనా తీసుకెళ్తానన్నట్టండి ఇక్కడ ఇంద్రుడు. ఒక పని చేయి, కృష్ణుడి గోవులంటే చాలా ఇష్టం కనుక నీ దగ్గరున్న గోవులంటే తీసుకువెళ్ళన్నట్టు. ఇక్కడ ఇంద్రుడి దగ్గరున్న గోవులంటే ఏమిటండి? అవి కామధేనువులు, సామాన్యం కాదు.